మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో కాల్పులు జరిగిన ఘటన వద్దకు యూనివర్సిటీ విద్యార్థులు వెళ్తున్నందున రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ డీజీపీ మావోయిస్టు పార్టీ సహకరించాలని అఖిల భారత యూనివర్సిటీ విద్యార్థుల నిజ నిర్ధారణ బృందం విజ్ఞప్తి చేసింది। ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ బృందం ప్రతినిధులు బట్టు వెంకటేశ్వర్లు లెనిన్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా హక్కుల సంఘాలు పౌర ప్రజా సంఘాలు ఇది బూటకపు ఎన్కౌంటర్ అని ఆరోపిస్తున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాకపోవడం పెను అనుమానాలకు తావిస్తోందని తెలిపారు। ఆంధ్రప్రదేశ్లోని మారేడుమిల్లి ప్రాంతంలో జరిగిన సంఘటనకు సంబంధించిన వాస్తవాలు వెల్లడించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు। విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులు పరిశోధకులుగా దేశ ప్రజలకు వాస్తవాలను వివరించాల్సిన బాధ్యత మాపై ఉందని భావిస్తూ మారేడుమిల్లి అటవీ ప్రాంతానికి బృందం వెళ్తున్న సందర్భంలో ఎటువంటి ఇబ్బందులు కలిగించకుండా సహకరించాలని కోరారు। మిత్రులకు ఆదివాసీ ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాం। మనం చూస్తూనే ఉన్నాం, ఈ నెల 18న జరిగినటువంటి ఏదైతే ఎన్కౌంటర్కి సంబంధించిన అంశం మీద దాదాపుగా భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం కూడా ఒక భారతదేశం వైపు చూసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది। ఒక ఆదివాసీ సంబంధించినటువంటి ఒక హిట్మా చనిపోయాడు, దానికి సంబంధించినటువంటి చర్చ నడుస్తూ ఉంది। అసలు ఏం జరిగింది అనేటువంటి చర్చ అనేటువంటి ఈరోజు దేశం మొత్తం కూడా స్పందించినటువంటి పరిస్థితి। ప్రతి స్పందించేటువంటి గుణం కలిగినటువంటి యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ కాబట్టి ఇలా యూనివర్సిటీ వేదికగా అన్ని విద్యార్థి సంఘాలతో పాటుగా అలాగే వివిధ దేశంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీల విద్యార్థులతో కలిసి ఒక నిజ నిర్ధారణ బృందంగా ఏర్పడి ఏదైతే వాస్తవాలు పోలీసు యంత్రాంగం కావచ్చు, అదే మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే చనిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాధిత కుటుంబాలు ఇటు పోలీసులు కావచ్చు, ఇటు మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, ఎవరినైనా సరే వాస్తవాలు అనేటువంటి సమాజానికి తెలియాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి తెలియజేసేటువంటి బాధ్యతాయుతంగా గతంలో ఏఓబీలో జరిగినప్పుడు ఇదే యూనివర్సిటీ నుంచి వెళ్ళినటువంటి చరిత్ర కలిగినటువంటి యూనివర్సిటీ ఉన్నది కాబట్టి అందులో భాగంగానే ఇప్పుడున్నటువంటి పరిస్థితిని కూడా ఇప్పటి వరకు మీడియా మిత్రులందరికీ ఓయూ విద్యార్థి సంఘాల తరఫున విప్లవాభివందనలు తెలియజేస్తూ గత నెల 18వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి జిల్లా మారేడుమిల్లి ప్రాంతంలో జరిగిన ఘటనల సందర్భంగా దేశవ్యాప్తంగా ఉలికిపడిన సందర్భం ఉండే। అయితే మారేడుమిల్లి ఘటనలో మావోయిస్టులు మరియు పోలీసుల మధ్య ఎదురుకాల్పులు జరిగి మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా మరియు అతని భార్య రాజే వాళ్ళతో పాటు కొంతమంది సభ్యులు చనిపోయారని చెప్పి పోలీసు వర్గాలు చెప్తా ఉన్నాయి। అయితే ఈ పోలీసు వర్గాలు చెప్పే బూటకపు ఎన్కౌంటర్ విషయంలో ప్రజా సంఘాలు కానీ పౌర హక్కుల సంఘాలు కానీ మేధావులు కానీ ఇది ఎన్కౌంటర్ కాదు, మాడావి హిట్మాను పట్టుకొని చిత్రహింసలు పెట్టి చంపారని చెప్పి ఆరోపిస్తూ ఉన్నారు। అయితే దేశవ్యాప్తంగా ప్రజలకు వీటిపైన అనుమానాలు రేకెత్తున్న వేళ మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగినా స్పందించే విద్యార్థులుగా రాజ్యాంగం పట్ల నమ్మకం ఉన్న విద్యార్థులుగా మేము అక్కడ ఘటనా స్థలానికి వెళ్ళి 18 రోజు ఆంధ్రప్రదేశ్ మారేడుమిల్లిలో జరిగినటువంటి హత్యాకాండ దాని మీద ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యూనివర్సిటీలు కావచ్చు, సామాజిక స్పృహ ఉన్న వాళ్ళు, పేద ప్రజల కోసం ఎవరైతే కొట్లాడుతున్న వాళ్ళో వాళ్ళని బలపరుస్తున్నటువంటి అన్ని ప్రజా సంఘాలు ప్రజా సమూహాలు విద్యార్థులతో మొత్తం కూడా ఏదైతే మారేడుమిల్లిలో హత్య జరిగినటువంటి ప్రాంతాలు, అదేవిధంగా హత్యలో మరణించినటువంటి హిడ్మా కావచ్చు, రాజే కావచ్చు, లక్ము కావచ్చు, అదే హిడ్మాకు సంబంధించినటువంటి 2 గార్డ్స్ అని చెప్తా ఉన్నారు, వాళ్ళ కుటుంబాలను మొత్తం కూడా సందర్శించి అసలు ఏం జరిగింది, అసలు మీ ఏదైతే ఈ హత్యలు దేశవ్యాప్తంగా ఆపరేషన్ కగారు జరుగుతున్నప్పటి నుంచి జరుగుతున్నటువంటి సంఘటనలన్నింటిలో కూడా యుద్ధం అసలు ఆ ప్రాంతం యొక్క పోరాటముకు ఎందుకు జరుగుతూ ఉందనేటువంటి విషయాలను కూడా పూర్తి